సిపిఆర్ నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ అవగాహన కల్పించారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని ప్రాణాపాయం బారి నుండి కాపాడేందుకు ఎంతగానో ఉపకరించే సిపిఆర్ నిర్వహణ విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల వారికి సిపిఆర్ శిక్షణ ఆవశ్యకతపై శనివారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పునర్జన్మ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆకస్మికంగా గుండెపోటుకు లోనై ప్రాణాపాయ స్థితికి చేరిన వారికి సిపిఆర్ ప్రక్రియను ఎలా అందించాలనే దానిపై రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం మాట్లాడుతూ సిపిఆర్ అనే చిన్న ప్రక్రియ ద్వారా ఎంతో విలువైన నిండు ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని గమనించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిపిఆర్ ప్రక్రియను అమలు చేయాలని సూచించారు. ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి వంటి అనేక కారణాల వల్ల ప్రస్తుతం అనేక మంది ఆకస్మికంగా గుండెపోటుకు గురవుతున్నారని, అత్యవసర చికిత్స అందక మృతి చెందుతున్నారని అన్నారు. ఇలాంటి సందర్భాలలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారికి సరైన విధానంలో సిపిఆర్ చేస్తే కనీసం 10 మందిలో 5గురు బ్రతికేందుకు అవకాశం ఉంటుందన్నారు. సిపిఆర్ టెక్నిక్స్ తెలుసుకున్న వారు ఒక్కొక్కరు మరో 10 మందికి నేర్పించాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సిపిఆర్ గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనివల్ల ఆపద సమయంలో తమ కుటుంబ సభ్యులతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడిన వారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ రసూల్ బి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగూరావు తదితరులు పాల్గొన్నారు. మనము పేషెంట్ బ్రీతింగ్ అంటే దీంట్లో ఒక రెస్పాన్స్ ఉంటుంది. అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ సిపిఆర్ అంటే ఏం తెలుసా? కార్డియో పల్మనరీ ఇక్కడ చాలా రీబర్త్ అని ఉంది కదా, రీసస్పిటేషన్, అది చాలా ఇంపార్టెంట్. అంటే దానికంటే ముందు మనం పల్స్ చూడాలి. ఎట్లా చూడాలో చూపిస్తాను. ఆ పల్స్ చూసిన తర్వాత ఒకవేళ పల్స్ కూడా లేదనుకోండి, అప్పుడు మనం వెంటనే మా మేడం చెప్తాను, మేడం ఒక 108కి కాల్ చేయండి, అర్జెంట్గా లొకేషన్ చెప్పండి. తర్వాత ఏఈడి మిషన్, ఏఈడి అంటే మనకు ఆర్టిఫిషియల్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేషన్ అనే ఉంటుంది. అది ఏఈడి మిషన్. ఇంతకుముందు మాకు ట్రైనింగ్లో చూపించారు, కానీ మనకి ఇప్పుడు అవైలబుల్ చేయించలే. సో మళ్ళీ చేపిస్తా అన్నారు. మళ్ళీ ఇప్పుడు తర్వాత ఏమైతే ఫీల్ అవుతుంది, టక్ 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 లబ్దం లాగా గుండె ఎట్లయితే కొట్టుకుంటుందో అట్లా ఆ పల్స్ కూడా ఫీల్ అవుతుంది. ఆ ఫీల్ అనేది అంటే చాలా అలసిపోతారు కదా, అప్పుడు నాతో పాటు కొలిగి ఉంటుంది కదా, నేను ఒక సైకిల్ చేసిన తర్వాత ఇంకొక సైకిల్ కొలిగిస్తుంది చేయాలి. ఓకేనా? ఆ తర్వాత ఎప్పుడు చేయాలి సార్ అంటే 5 సైకిల్ చేసిన తర్వాత ఒకవేళ రెస్పాన్స్ వచ్చింది, కెరోటిడ్ పల్స్ మనం ఫీల్ అయినాం అంటే ఓకే లీవ్ ఇట్, పొజిషన్ మార్చుకోవాలి. అంటే మనం రీకవరీ పొజిషన్లో చేయాలి. ఆ రీకవరీ పొజిషన్ ఎట్లా ఉంటుంది అంటే మనకు గుండె సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఉండదా పెట్టి చూస్తాం. ఓకేనా? అది కొంచెం లావు ఉన్నప్పుడు కూడా మనకు తెలియదు. అప్పుడు మనం ఒకటే కండిషన్ ఏం పెట్టుకోవాలి, మెడ చూసుకోవాలి. సెంటర్లో మెల్లగా ఫింగర్స్ లో జరిపితే ఇప్పుడు గుంతలాగా వెళ్తుంది. అక్కడ అందరికి ఇప్పుడు ఫీల్ అవ్వచ్చు. మీరు సెంటర్ నుంచి ఇట్లా జస్ట్ ఒక 2 సెంటీమీటర్ వెళ్తే ఇక్కడ మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇంకొకటి కండిషన్ ఏంటి, కార్డియాక్ అరెస్ట్ సిపిఆర్ చేయడానికి పల్స్ ఉండదని ఒకటి చెప్పినాను. పల్స్ ఎక్కడ చూస్తాం, మెడ దగ్గర చూస్తాం. ఇంకోటి బ్రీతింగ్ ఉండదు. బ్రీతింగ్ లేని వాళ్ళకి పల్స్ వాళ్ళకి సిపిఆర్ చేస్తాం మనం. ఓకేనా? సో బ్రీతింగ్ లేదా ఎట్లా చెప్తామంటే చెస్ట్ రైజ్ మనకు తెలుస్తుంది కదా, వాళ్ళు తీసుకునే శ్వాస తీసుకుంటున్నారో లేదో తెలుస్తుంది. సో ఈ 2 లేనప్పుడే మనం సిపిఆర్ చేస్తాం. కాబట్టి గట్టిగా తట్టి చెప్పాలి, హలో సార్, హలో సార్. షోల్డర్ కన్నా తట్టి లేపాలి గట్టిగా. ఒక్కసారి రెస్పాన్స్ ఏం రాకుంటే నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కార్డియాక్ పల్స్. సో ఇక్కడ చూడాలి. నాకు చెప్తారు సార్ 108కి కాల్ చేయండి మేడం, పేషెంట్ ఈజ్ ఇన్ డేంజర్ అని చెప్తారు. మేడం పేషెంట్ కండిషన్ సీరియస్ ఉంది, మీరు 108కి కాల్ చేసి ఇక్కడ లొకేషన్ అండి లేడు, పేషెంట్ కాన్షియస్ లో లేడు. ఎందుకంటున్నారంటే సార్ మనం 10 సెకండ్స్ చూడాలని చెప్పాను కదా, 10 సెకండ్స్ చూడాలి. మనకు వాచ్ ఉండదు, మనం టైం చూసుకోలేదు కదా. ఇప్పుడు 1,1000 2,000 అంటే ఒక సెకండ్ అవుతుంది. ఇప్పుడు మీరు టైం చూసుకోవచ్చు. పల్స్ ఉంటుంది. షుగర్ పేషెంట్లకి స్వెట్టింగ్ వస్తుంది కానీ పల్స్ అనేది పాల్పిటేషన్. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే హైపోగ్లైసిమియాలో ఉండొచ్చు, లేదా డ్రంక్ అండ్ డ్రైవ్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తాగి పడిపోయి ఉండొచ్చు, వాళ్ళకి పల్స్ పాల్పిటేషన్. సో వాళ్ళని ఏం చేయొద్దు, లేపాలి, తీసుకోపోయి ఎక్కడైనా ఒక సేఫ్టీ ప్లేస్లో పెట్టాలి, లేదంటే అంబులెన్స్కి కాల్ చేసి మనం పంపించాలి. కానీ ఇక్కడ నాకు ఏం పల్స్ కెరోటిడ్ పల్స్ నాకేం ఫీల్ కాలేదు, కాబట్టి నేనేం చేస్తా, సిపిఆర్ చేస్తాను.
సరే సిపిఆర్ చేస్తున్నాం, ఓకే. ఏ పొజిషన్లో చేయాలి? నేను కరెక్ట్ ఎగ్జాక్ట్లీ చెస్ట్ రీజన్ ఉంది కదా, ఆ చెస్ట్ రీజన్కి ఎగ్జాక్ట్లీ నా కాలు ఈ పొజిషన్లో ఉండాలి. పొజిషన్లో ఉండి నేను గిట్ల వంగి చేస్తే సిపిఆర్ కాదు, ప్రెషర్ రాదు. కాబట్టి నేను ఏం చేయాలి? ఈ పొజిషన్లో కూర్చొని మీరు ఇంటర్లాక్ సిస్టమ్ అంటే ఈ చేతి ఉంది, నాకు రైట్ హ్యాండ్ చాలా పవర్ ఉంది కాబట్టి ఎగిరిపోతుంది అనుకుంటే ఎవరైతే బొక్కలు ఇరగొడతారో వాళ్ళే కరెక్ట్ సిపిఆర్ చేసినట్టు. బొక్కలు ఇరగకుండా మీరు చేసిన అనుకోండి అది కరెక్ట్ సిపిఆర్ అందన్నట్టు. నిన్న 2-3 బొక్కలు ఇరిగింది పేషెంట్కి, అయినా ఏం కాదు. బొక్కలు ఇరిగిపోతే ఎట్లా సార్? ఏం కాదు, రికవరీ పేషెంట్ తీసుకురావడం అంటే అదృష్టం, ఓకేనా? సో ఏం చేయాలి? ఇంటర్లాక్. ఇట్లా నాకు రైట్ హ్యాండ్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్లో నేను ఇట్లా పెట్టి ఇంటర్లాక్ చేసుకుంటున్నాను. సరే సార్, మరి ఓకే, ఎక్కడ పెట్టాలి? పొట్ట పైన పెట్టాలా, ఛాతి పైన, లేకపోతే గొంతు పిసికిదాం? ఇప్పుడు నవీన్ వెరీ గుడ్. సో ఇంటర్లాక్ ఈ పామ్ ఏరియా ఉంది కదా, ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఇది ఉండదు. పైన భాగం అనేది తక్కువ స్ట్రాంగ్ ఉంటుంది, కింద భాగం స్ట్రాంగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని ఎక్కడ పెట్టాలి? ఈ చెస్ట్ స్టర్నమ్ ఉంది కదా, ఈ స్టర్నమ్ ఉంది కదా, ఈ స్టర్నమ్ మిడ్ ఆఫ్ ది స్టర్నమ్ అంటే చెస్ట్ మధ్యలో పెట్టాలి. చెస్ట్ మధ్యలో పెట్టేసి ఎట్లా చేయాలి? ఎల్బో అనేది గిట్లా ఉండద్దు, గిట్ల చేస్తే అది కరెక్ట్ సిపిఆర్ కానట్టు. స్ట్రేట్ ఉండాలి, ఓకే. స్ట్రేట్ ఉండి ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నా బాడీ ఎక్కడన్నా వంగి ఉందా? లేదు. సో నేను ఏం చేస్తున్నాను? స్ట్రేట్ ఉంది, మోకాలు అనేది స్ట్రేట్ ఉంది, చేతులు స్ట్రేట్ ఉంది, సిపిఆర్ చేస్తున్నాను, ఓకేనా?